హాయ్ అండి. ఈరోజు వీడియోలో మరమరాల మిక్చర్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. సాయంత్రం వేళ స్నాక్స్ తినాలి అనిపించినప్పుడు ఇంట్లోనే అప్పటికప్పుడు సింపుల్ అండ్ సూపర్గా చేసుకునే మరమరాల మిక్చర్ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా స్టవ్ పైన కడాయిని పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేయండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత టీ స్పూన్ పసుపును వేసి వేయించండి. జస్ట్ 1 సెకండ్ మాత్రమే వేయించండి లో ఫ్లేమ్ మీద. ఇప్పుడు 1 కప్పు మరమరాలు వేసి వేయించండి లో ఫ్లేమ్ మీద. కొత్తగా మన ఛానల్ని ఎవరన్నా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ లైక్ని అయితే వృధా కానివ్వను. ఇలా క్రిస్పీగా అయ్యే వరకు వేయించండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి మిక్స్ చేయండి. ఆయిల్ వేయడం వల్ల మనం వేసిన మసాలాలు మరమరాలకు పడతాయన్నమాట. మొత్తం కలిసేలాగా మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లోకి వేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన కడాయిని పెట్టి 1 కప్పు ఆయిల్ని వేసి వేడెక్కనివ్వండి. వేడెక్కిన ఆయిల్లో 1 కప్పు పల్లీలను వేసి వేయించండి లో ఫ్లేమ్ మీద. అప్పుడే పప్పు లోపలి వరకు వేగుతుందని గమనించండి. వేగిన పల్లీలను ఒక బౌల్లోకి తీసి పక్కనుంచండి. ఇప్పుడు 1 కప్పు కరివేపాకు వేసి వేయించండి. కరివేపాకుని కూడా ఒక బౌల్లోకి తీసుకోండి. పక్కన పెట్టుకున్న మరమరాల్లో టీ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, టీ స్పూన్ జీలకర్ర పొడి తప్పకుండా వేయండి. టేబుల్ స్పూన్ పంచదార పొడి, వేయించి పక్కన పెట్టుకున్న వేరుశనగ గుళ్ళు, అలాగే కరివేపాకు వేసి మొత్తం కలిసేలాగా కోట్ చేయండి. అంతేనండి, సింపుల్ అండ్ సూపర్గా చేసుకునే మరమరాల మిక్చర్ తయారు.
ఏంటి, నచ్చిందా? ట్రై చేస్తారా? ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.